మాకు ఏమీ తెలియదు సార్, ఏమీ తెలియకుండానే వచ్చి కూలగొట్టేశారు. మేము మార్నింగ్ 8:40 కల్లా డ్యూటీలో ఉండాలి ఇక్కడ. మేము మామూలుగా డ్యూటీ కానీ వచ్చేసాం. మేము వచ్చాక ఇక్కడ ఈ పోలీసు వాళ్ళందరిని చూసి ఏంటంటే ఇలా చెప్పారు, ఆక్రమించుకున్న చోటు కూలగొట్టేసేస్తున్నాం అని చెప్పారు. కానీ మాకు అందరము పొరుగురు నుంచి వచ్చేవాళ్ళమేనండి. మాకు భర్త లేడు, చాలామంది భర్త లేని వాళ్ళు ఉన్నారు. మరి మేము దీని మీదే ఆధారం మాకు. మరి ఇది ఆధారం పోయింది మాకు. మేము ఎట్టి వెళ్ళాలండి? కొంచెం ఏజ్ పెద్దవాళ్ళకేమో డ్యూటీలకి తీసుకుంటలేదు. మరి మేము ఎట్టిపోవాలండి? ఇందులో మంచిగా డ్యూటీలు చేసుకుంటున్నాం. నాగార్జున ఉన్న కాడ నుంచి మేము ఇందులోనే డ్యూటీలు చేసుకుంటున్నామండి. మాకు అన్నీ బాగానే చూశాడు సార్ వాళ్ళ వల్ల మాకు ఏది ప్రాబ్లం లేదు. మరి గవర్నమెంట్ ఎందుకల్లా మరి అలా చేసిందో మాకైతే తెలియదు సార్. మామూలుగా డ్యూటీగానే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ మాకు ఇలాగని. ఇప్పుడు ఇందులో ఎంతమంది పని చేస్తున్నారు, ఎప్పటి నుండి చేస్తున్నారు? 500 మంది దాకా ఉంటాం సార్. సెక్యూరిటీలు, స్టాఫ్లు, హౌస్ కీపింగ్ వాళ్ళు, జాడు కొట్టే వాళ్ళు, మోరీలో వాళ్ళు, కిచెన్లో వాళ్ళు, అందరూ 500 మంది దాకా ఉంటాం సార్. అందరం. చెప్పమ్మా, దానిలో ఏమేమి అంటే సామాన్లు ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి సార్. అన్నీ చెప్పకుండా చేయకుండా ఎవరికైనా కొంచెం టైం ఇవ్వాలి. టైం లేకుండా ఇట్లా సడన్గా తీసేస్తే మేము ఇప్పుడు ఏం కావాలి? మేము ఎన్నో బాధలతోనే డ్యూటీలకు వస్తాము. ఇట్లా సడన్గా తీసేసి ఇప్పుడు మేము రోడ్ల పాలైనాం. దానిలో ఎన్ని వస్తువులు, ఏమేమి వస్తువులు ఉన్నాయి? తీసుకునే దానికి టైం ఇచ్చారా? తీసుకునే టైం ఏం లేదు సారు. అన్ని సామాన్లు ఆయిల్ కానించి, బియ్యం కానించి, ఇంకొక్కడానికి కాదు కదా సార్. మన సంవత్సరానికి ఏమైతే పడతాయో ఇంకన్నీ నేల మట్టం చేసేసారు. గ్యాస్ కానించి, టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఇంకేమైనా సమత్తం వేసేటి ఇంకన్నీ మొత్తం అన్నీ కూల్చేశారు సారు. కూల్చేశారు, సమత్తం పోగొట్టేశారు. అయితే ఇప్పుడు మేము పని చేసుకునే వాళ్ళు, మేము ఉన్న వాళ్ళు అందరం బాగానే ఉంటారు. కానీ సార్ మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఫస్ట్ మా మీద మా పొట్ట కొట్టేశారు. ఇప్పుడు అది సామాను అంటే మీరు తీసుకోండి, మీకు టైం ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇవ్వలేదు సార్. కనీసం మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. మేము గేట్ దగ్గరకు వస్తే కూడా నెట్టేశారు మమ్మల్ని. కనీసం సార్ మరి మా సార్తో నన్ను మాట్లాడుతున్నా కనీసం ఫోన్ కూడా చేసుకొని అంత టైం లేదు. కనీసం ముందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి చూసి వెళ్ళారు. అప్పుడన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇస్తే మేము సర్దుకుందామో సర్దుకోపోదామో. కనీసం ఇట్లా చేయటం ఏమన్నా బాగుందా? మమ్మల్ని ఎక్కడెక్కడ నుంచో వచ్చి బ్రతుకుతున్నాం మేము చిన్నపిల్లలను వేసుకొని. అలాంటప్పుడు ఇలా చేశారు. ఇప్పుడు మాకు ఎక్కడ ఉపాధి కల్పిస్తారు సార్? మరి ఇప్పుడు మేము రెంట్లు 7,000 8,000 కట్టుకోవాలా ఇంటికి. చెరువులు అక్రమంగా కట్టిననే కూల్చేస్తున్నారు సార్. వాళ్ళు అక్రమంగా చేసుకున్నారో ఏది చేసుకున్నారో మాకు తెలియదు సార్. కానీ నాగార్జున గారు మాత్రం మాకైతే ఉపాధి కల్పించారు, మంచిగా అంతా బాగానే ఉంది సార్. కానీ మొన్న వచ్చి కూడా ఇట్లా చేశారంటే ఏమనుకోవాలి సార్? కనీసం ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తేనో మేడన్నా ఉద్యోగం అన్న చూసుకుందాక ఉండాలి కదా సార్. ఇప్పుడు మాకు ఏది లేదు. మరి నెల ఫస్ట్ వచ్చేది చీటీలు కట్టుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం సార్? మేము మాకు జీతాలు కూడా లేవేమి. ఎట్లా సార్? ఎట్లా బ్రతకాలండి మేము? రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తే ఎలాగూ? అదేమంటేనేమో ఇట్లా పబ్లిక్ ఇట్లా ఇష్యూ చేస్తున్నారని మళ్ళీ అట్లా ఏడుస్తారు. ఎట్లా సార్? మరి మేము ఎట్లా బ్రతకాలి?